హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాబోయే దీపావళికి మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి వాటర్ క్యాండిల్స్ని తయారు చేసుకుందామండి. ఇలా సింపుల్గా కలర్ఫుల్గా ఇంట్లో ఉండే వాటితోటి నీటి దీపాలను పెట్టుకోవచ్చు. అలాగే దీపావళికే కాకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చిన్న చిన్న పార్టీస్కి అప్పటికప్పుడు సింపుల్గా డెకరేట్ చేయాలన్నప్పుడు ఇలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దీపాలు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ 4 గాజు గ్లాసులను తీసుకున్నాను. కావాలంటే మీరు గాజు కప్స్ కానీ బౌల్స్ కానీ తీసుకోవచ్చు. వీటిలో మనం కలర్స్ యాడ్ చేస్తాం కనుక వీటిని చూసేటప్పుడు మంచి కలర్ఫుల్గా అందంగా ఈ దీపాలు ఉంటాయండి. అలాగే కొద్దిగా వాటర్, అలాగే కొబ్బరి నూనె, దీనికి బదులుగా మనం వంటి నూనె అయినా తీసుకోవచ్చు. అలాగే ఫుడ్ కలర్స్, పసుపు, మీ దగ్గర ఫుడ్ కలర్స్ లేకపోతే కుంకుమ, నీలిమందు అంటే వైట్ బట్టలకి పెడతాం కదా, అలాగే స్టోన్స్ కానీ కలర్ చిప్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా తీసుకొని మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఒత్తులు, మన దగ్గర ఉండే ఒత్తులు ఏవైనా తీసుకోవచ్చు. ఇలా ఒత్తు పెద్దగా ఉంటే మధ్యలో ఫోల్డ్ చేసి చిన్న ఒత్తులుగా చేసుకోండి. ఇలాగే మిగతా ఒత్తులను కూడా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మన దగ్గర స్టిఫ్గా ఉండే కవర్స్ని తీసుకోవాలి. మరి పలుచగా ఉండకూడదండి. కవర్స్ని ఇలా 4 మడతల మీద కార్నర్స్కి కట్ చేయండి. గ్లాస్లో సరిపడేటట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, 2 పీసులు వచ్చాయి కదా. సేమ్ ఇలాగే మరో 2 పీసులను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సిజర్తో మధ్యలో ఒత్తు వెళ్ళేటట్టుగా ఒక చిన్న హోల్ని పెట్టుకోవాలి. అంతేనండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు వీటితో మనం దీపాలని తయారు చేసుకుందాము. ముందుగా 4 గాజు గ్లాసులను తీసుకుని వీటిలో 80% వరకు వాటర్ని పోయాలి. తర్వాత ఫుడ్ కలర్స్ని తీసుకొని ఒక్కో రంగు ఒక్కొక్క దానిలో వేయండి. ముందుగా రెడ్, తర్వాత ఆరెంజ్, గ్రీన్, పసుపు వేసుకోవాలి. చూడండి, పసుపు ఆరెంజ్ ఒకే రంగులో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళను బ్రౌన్ కలర్లోకి మార్చేసుకుందాం. దీనిలో కొద్దిగా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ని యాడ్ చేశాను. చూడండి, ఇది బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. తర్వాత మనం కట్ చేసుకున్న కవర్స్ని తీసుకొని హోల్లో ఒత్తిని పెట్టేసుకోండి. ఇలా ఒత్తిని పెట్టేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయండి. అలాగే మిగతా ఒత్తులను కూడా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ గ్లాస్లో 3-4 టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాస్లో కొబ్బరి నూనెని యాడ్ చేయండి. దీపాలు ఎక్కువసేపు ఉండాలంటే ఎక్కువ నూనెని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న ఒత్తిని తీసుకొని స్లోగా గ్లాస్లో పెట్టండి. ఇలా మిగతా గ్లాస్లో కూడా పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ దీపాలను వెలిగిస్తే మంచి కలర్ఫుల్గా నీటి దీపాలు రెడీ అయిపోతాయండి. సో చూసారు కదా, ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా చక్కగా ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా తయారు చేసుకోండి. వీటిని మనకు నచ్చిన ప్లేస్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఇలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా తయారు చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.